హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్లా. ఈరోజు వీడియో ఏంటి అంటే మా వినాయకుడి దగ్గర అన్నదానము. సో నేనైతే ఇంటి దగ్గర లేను, మా మమ్మీ అయితే వీడియో తీసి పంపించింది. నేనైతే చాలా అంటే చాలా మిస్ అవుతున్నా వినాయకుడి సెలబ్రేషన్స్ 9 days. మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తుండే. ఇక ఈరోజు అయితే అన్నదానము మా దగ్గర, ఇక దానికోసం ప్రిపరేషన్స్ అన్నట్టు. మేమేందంటే ఫుడ్ అన్నీ మేమే ప్రిపేర్ చేస్తాము. అమ్మ వాళ్ళు, గల్లీలో ఉండే ఆంటీ వాళ్ళంతే ఫుడ్ అంటే వండడానికి వేరే ఎవరిని తీసుకోమన్నట్టు మేమే అందరము కలిసి ఒక దగ్గర వేసుకుంటాము. మాకైతే మస్తు మంచిగా అనిపిస్తుంది, ఒక పండుగలాగా అనిపిస్తుంది. అట్లా అందరం కలిసి చేస్తూ ఉంటే చేసినట్టు అనిపించదు కదా. ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే ఆకు కర్రీ కడుగుతూ ఉన్నారు. ఇక ఆంటీ వాళ్ళు అందరూ వచ్చేసిర్రు. ఇక వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తూ ఉన్నారు అన్నట్టు. మంచిగా ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటా చేస్తూ ఉంటే మనకి టైం కూడా తెలియకుండా అయిపోతుంది, మంచిగా వర్క్ అంతా అయిపోతుంది. నాకైతే మస్తు అనిపిస్తుంది, నాకైతే బాధ అనిపిస్తుంది. ఈ 9 days చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. నాకు ఈసారి ఇట్లా ఫస్ట్ టైము నేను ఇన్ని ఇయర్స్ నుండి వెళ్ళకుండా ఉన్నదైతే ఇక కొంచెం మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంది. ఇంత మంచిగా అన్నదానము ఇవన్నీ ప్రతి ఒక్కటి బాగా చేస్తాము మేమైతే. ఇంకా కుంకుమార్చన అని, ఇంకా నైట్ అయితే ఇక డీజే పెట్టుకొని డ్యాన్స్ చేయాల్సిందే, అంత బాగుంటుంది అక్కడ. అయితే నేను ఈసారి బాగా మిస్ అయ్యేది ఏంటి అంటే డ్యాన్సెసే. ఎంతైనా కొంచెము అదొక మంచి యాక్టివిటీ లాగా అనిపిస్తుంది. అమ్మ వాళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేస్తుండే. ఇక నేనైతే ఈసారి ఫుల్లీ మిస్ అనుకో. ఇక ఇక్కడనైతే ఫుడ్ ప్రిపరేషన్ కోసం అయితే అందరు వచ్చారు. నాకైతే మస్తు మంచిగా అనిపిస్తుంది. మా గల్లీలోనే అయితే అందరూ ప్రతిదానికి ముందుంటారు అన్ని పనులు చేయడానికి. ఇక్కడ అయితే మా ఆంటీ కుక్ చేస్తూ ఉంది, క్యాటరింగ్ చేస్తుంది మా ఆంటీ, ఫుల్ స్పెషలిస్ట్. ఇక ఫుడ్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్ చేస్తుంది. ఇక అందుకే తనే చేస్తుంది. ఇక ఆంటీ వాళ్ళు ఏమో అందరు హెల్ప్ చేస్తూ ఉన్నారు అన్నట్టు. ఇక మమ్మీ వాళ్ళు ఏమో బయట పాపం కష్టపడి అడుగుతూ ఉన్నారు ఆకుకర్రీ అవన్నీ నీట్గా. ఎంతైనా మన ఇంట్లో వేసుకుంది వేరే ఉంటుంది కదా, బాగా చేస్తారు. అదే మనం ఒకరికి ఇస్తే వాళ్ళంత రెస్పాన్సిబుల్గా చేసినట్టు అయితే అనిపించదు. మళ్ళీ మనమే వండి పెడితే అది తృప్తి వేరే ఉంటుంది కదా, ఎవరితోటో డబ్బులు ఇచ్చి చేయించిన దానికంటే. ఓపిక్గా అందరైతే ఇక కట్ చేస్తూ ఉండే, నాకు మంచిగా అనిపించింది. ఇక ప్రతి ఒక్కరు అసలు వంటలో హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఎవరు ఏది బాగా చేస్తుందో ఆ ఫుడ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు అన్నట్టు. ఒక్కరే అన్నీ చేయాలని కాదు, అందరూ వర్క్ షేర్ చేసుకుంటారు. ఇక దానివల్ల మంచిగా అనిపిస్తుంది. ఇక ఈరోజు ఇక మా జనగాంలోనైతే ఇక చాలా అంటే చాలా మిస్ అవుతున్నా నేనైతే. మస్తు బాధ అనిపించింది నాకు. ఇక ఇక్కడనైతే ఇక అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నారు. ఇక మీరు ఎప్పుడన్నా ఇట్లానే చేస్తారా లేకపోతే డిఫరెంట్గా చేస్తారా నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎక్కువ నాకు తెలిసినంత వరకు అయితే కుక్ని పెట్టుకొని ఫుడ్ ప్రిపేర్ చేపిస్తారు కదా. మా దగ్గర స్పెషల్ ఏంటి అంటే మేమే చేస్తాము, మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, ఓపిక్గా చేస్తారు, నీట్గా మన ఇంట్లో ఎట్లా చేస్తారో అట్లనే చేస్తారు అన్నట్టు. ఇక అన్నదానానికి కావాల్సిన వస్తువులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి స్పాన్సర్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఒకరు బియ్యం తేవడము అట్లా. ఇక సో ఇక అట్లా అయితే ఇక ఎవరికి ఒక్కరికే బర్డెన్ కాకుండా అందరికీ అంటే అందరూ తల ఒక చేస్తారు. ఇక దానివల్ల ఇక ఎక్కువ ఎవరికైతే సర్టన్ పీపుల్ అన్నదానం అని కాకుండా అందరూ వర్క్ విషయంలో అయినా ఇంకా ఏం వస్తువులు కావాలన్నా కానీ వాళ్ళే తెస్తూ ఉంటారు. ఇక ఫైనల్గా మా అన్నదానం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.